నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో ఘనంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు కార్మికుల రిలే నిరాహార దీక్షలు. నంద్యాలలో దాదా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకుంటే మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించిన సిపిఐ నాయకులు. భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ముగ్గుల పోటీలు. బనగనపల్లె మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా. నంద్యాలలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వేడుకలు. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ దాల్మిల్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మామునిసా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సామాజిక సేవ, రాజకీయ రంగంలో గొప్ప వ్యక్తిగా, అందరికీ ఆదర్శనీయుడిగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని కొనియాడారు. స్వశక్తితో ఉన్నత స్థానాన్ని అధిరోహించారని, అలాగే రాజకీయ రంగంలో ఎందరికో ఆదర్శప్రాయుడిగా నిలిచారని అన్నారు. రాష్ట్ర రాజకీయ రంగంలో తనదైన ముద్రను వేసుకున్న నేత అని పేర్కొన్నారు. విలువలతో కూడిన రాజకీయానికి శిల్పమోహన్ రెడ్డి చిరునామాగా నిలిచారని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తన వంతు సేవను అందించాలన్న సమున్నత ఆశయాలతో శిల్పా సేవా సమితిని ప్రారంభించి వివిధ రంగాలలో వేలాది మంది నిరుద్యోగులకు, యువతకు ఉపాధి కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపారని తెలిపారు. రాజకీయంలో గెలుపు ఓటములకు అతీతంగా శిల్పా సేవా సమితి ద్వారా నిరంతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఇటువంటి సామాజిక సేవ, రాజకీయ దురంధరుడైన మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి జీవితం అందరికీ ఆదర్శం, స్ఫూర్తిదాయకంగా నిలవాలని, వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి, నంద్యాల డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజర్స్ దేవనగర్ భాషా, హరి, వైఎస్ఆర్ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా మేధావుల ఫోరం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా మున్సిపల్ లివింగ్ ప్రెసిడెంట్ టివై శివయ్య, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్ టివి రమణ మరియు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ మేష చంద్రశేఖర్, సాదిక్ బాషా, కృష్ణమోహన్, విజయభాస్కర్, చంద్రశేఖర్ రెడ్డి, సమ్మత్, కలాం బాషా, ఆరిఫ్ నాయక్, కోఆప్షన్ సభ్యుడు పడకండ్ల సుబ్రహ్మణ్యం, సలాముల్లా, వైసీపీ నాయకులు నెరవాటి సత్యనారాయణ, సుబ్బలక్ష్మయ్య, కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, పున్నా శేషయ్య, కిరణ్ కుమార్, సుబ్బారాయుడు, ఎద్దురవి, దండె సుధాకర్, చింతా శ్రీనివాసులు, కాల్వ నాగరాజు, రామచంద్రుడు, శ్రీరాములు, జాకీర్ హుసేన్, రహంతుల్లా, జలీల్, జంబులయ్య, కాసిం, ఆంజనేయులు, భాస్కర్ రెడ్డి, శంకర్ నాయక్, గన్ని కరీం, మహబూబ్ బాషా, సోహెల్ రాణా, సత్యం మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మా నేత శిల్పమోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పేసి ఆ అల్లాను ప్రార్థిస్తా ఉన్నాము. శిల్పమోహన్ రెడ్డి గురించి ఒక్కసారి మనము ఆయన ఏ రకంగా డెవలప్ అయినాడని చెప్పేసి యువతకే కాదు అందరికీ ఆయన నడిచిన మార్గము స్ఫూర్తిదాయకం. ఏ రకంగా ఆర్థికంగా లేకపోయినా ఒక చిన్న ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలతో ఆయన తన జీవితాన్ని వదిలిపెట్టి ఈరోజు వందలు వేల ఉద్యోగులకు ఉపాధి కల్పించిన నేత శిల్పమోహన్ రెడ్డి. ప్రతి రాజకీయ నాయకుడికి బ్యాక్గ్రౌండ్ ఇంకోటి ఉంటుంది. స్వశక్తితో బయటికి వచ్చిన వ్యక్తి శిల్పమోహన్ రెడ్డి తన కష్టంతో. అటువంటి వ్యక్తి ఎంతో మందికి ఆదర్శదాయకం.
అలాగే శిల్పా మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పేవాడు, విలువలతో కూడిన రాజకీయం చేయాలి. అటువంటి రాజకీయం చేయలేని పరిస్థితుల్లో రాజకీయాలు మానుకుంటాను నేనని చెప్పే వ్యక్తి. నంద్యాల ప్రజలు అందరికీ తెలిసిందే, శిల్పా సేవా సంస్థ ద్వారా ఎన్ని రకాలుగా లబ్ధి పొందుతా ఉన్నామనేది ఒక్కసారి మనం మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. శిల్పా మినరల్ వాటర్ ప్లాంట్స్, శిల్పా సహకార్, మహిళా సహకార్, షాదీఖానాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉండే వ్యక్తి. తను సంపాదించిన ఆస్తిలో, తను సంపాదించిన దాంట్లో కొంతైనా పేదవాళ్లకు సర్వీస్ చేయాలని చేసి ఒక సేవా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి. నేను ఎంతో మంది రాజకీయ నాయకులను చూశాను. చాలా తక్కువ మంది రాజకీయ నాయకుల్లో ఇటువంటి సేవా దృక్పథ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో మా నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి ప్రథమంగా ఉంటాడు. ఈ రోజు మా రాజకీయ గురువు అయినటువంటి శిల్పా మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఈ రోజు ఘనంగా చేసుకోవడం జరిగింది. నంద్యాలలో ఆయన సేవా గుణంతో ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకొని శిల్పతో ప్రత్యేక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న వ్యక్తి శిల్పా మోహన్ రెడ్డి గారు. ఎల్లవేళలా ఆయన సుఖ సంతోషాలతో నిండు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి మా పెద్ద ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా నాయకుడు, మా పెద్ద ఆయన, నంద్యాలకు స్ఫూర్తిదాయకుడు, ప్రజలలో అనునిత్యం ఉండే మా మోహన్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఆయన కుటుంబముతో చల్లగా ఉండాలని కోరుకుంటూ, నంద్యాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు నిత్యం సేవా దృక్పథంతో చేయాలని మరొక్కసారి కోరుకుంటూ ఆయనకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ రోజు మాజీ మంత్రి వర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో జరుపుకోవడం శిల్పా రవిచంద్ర కిషోర్ ఆఫీస్ లో జరుపుకుంటున్నాము. ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఎన్నో శిల్పా మోహన్ రెడ్డి గారు జరుపుకోవాలని కోరుకుంటూ మీ దాల్మీల మీరు. ఈ రోజు నిజంగా ఆనందమైన దినము. ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అత్యుత్సాహంతో కార్యకర్తల సమక్షంలో జరుగుతున్నాయి. నిజంగా ఆయన లేని టైం కూడా పర్వాలేదనుకొని కార్యకర్తలు ఆయనకు చేస్తున్నటువంటి సేవను ఇప్పుడు కూడా గుర్తించాలి. ఆయన ప్రజల హృదయాలలో నంద్యాలలో నాటుకపోయారు. భవిష్యత్తులో ఆయన ఇంకా ఉన్నత పదవులు అలంకరిస్తూ నంద్యాల ప్రజలకు ఇంకా సేవ చేయాలని చెప్పేసి మేమంతా కోరుతున్నాం. శుభదినము. నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి గారి జన్మదినం జరుపుకుంటున్నాము. ముందుండి సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఎంతో మందికి సహాయం చేశారు. వారి జన్మదినాలు చేసుకోవాలని మన పేదల పాలిటి పెళ్లిది మా గురువు గారైన శిల్పా మోహన్ రెడ్డి గారి బర్త్డే జరుపుకోవడం చాలా ఇష్టంగా భావిస్తున్నాం. వారు ఎల్లవేళలా ఇంకా ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నంద్యాల తాలూకాకు వారి సేవలు ఎప్పుడు కూడా వెలకట్టలేనివి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా శిల్పా మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని గుర్తు పెట్టుకుని భవిష్యత్తులో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని ఎల్లవేళలా తోడ్పాటును అందిస్తూ మళ్ళీ మనము అతనికి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడానికి అందరం కూడా కృషి చేయాలని పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ప్రియతమ నాయకులు మాజీ మంత్రి శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఆఫీస్ నందు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన జీవితం అంతా సేవలనే గడుపుతున్నారు. మాలాంటి నాయకులను, కార్యకర్తలు ఎంతో మందిని అనేక విధమైన పదవులు ఇప్పించడానికి కూడా ఆయనే కారణమయ్యారు. ఈ రోజు ఈ స్థాయిలో మేము నాయకులం అయినామంటే ఆయనే కారణం. కాబట్టి ఆయనకు ఆ దేవుడు చల్లగా చూడాలని చెప్పి ఆయుర్వేద కల్పించాలని కోరుకుంటూ ఈరోజు మా ప్రియతమ నాయకుడు, మా పెద్ద ఆయన, మాజీ మంత్రివర్యులు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మరి ప్రజల కోసం సంక్షేమాన్ని, మరి అభివృద్ధిని అందరికీ చేరువగా తీసుకుని వచ్చి మాలాంటి ఎంతో మంది నాయకులను ఈరోజు తయారు చేసి తను ఒక గొప్ప నాయకుడిగా ముందుండడం చాలా అదృష్టం. అంతేకాకుండా
ప్రభుత్వం తరపునే కాకుండా శిల్పా సేవా సమితి ద్వారా ఎన్నో గొప్ప కార్యక్రమాలను చేసి ఈరోజు నంద్యాల వ్యాప్తంగా కూడా మినరల్ వాటర్ ప్లాంట్లు అయితేనేమి సహకార్ ద్వారా కానీ మహిళా బ్యాంకు ద్వారా కూడా మహిళల్లో ఆర్థిక పురోగతి కలిగించేలా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసిన మా నాయకునికి మరొకసారి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నంద్యాల వరకే పరిమితం కాకుండా శిల్పా మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలను గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా మరి ₹1 వడ్డీ పావలా వడ్డీ రుణాలను కూడా ఆయన పెట్టిన అంశతను తీసుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాంటి రోల్ మోడల్కు దేవుడు భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శిల్పా మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ రోజు మా పెద్దాయన మాజీ మంత్రివర్యులు మరి ఇలాంటి జన్మదినాలు జరుపుకోవాలని 100 ఏళ్ళు మరి మంచి ఆయుష్తో అష్టైశ్వర్యాలతో సుఖ సంతాలతో మరి వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని ఒకటే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మరొకసారి శిల్పా మోహన్ రెడ్డి గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ రోజు శిల్పా మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మేము శిల్పా మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్తున్నాము. ఎందుకంటే ఈ వార్డులు ప్రతి ఒక్క వార్డులో నాయకులు చేసే ఎవరంటే శిల్పా మోహన్ రెడ్డి. మేము కూడా కన్సర్న్ కావాలని అనుకున్నాం కాబట్టి ఆయన చేసినాడు. శిల్పా మోహన్ రెడ్డి చేసినాడు మమ్మల్ని కూడా. శిల్పా మోహన్ రెడ్డి 100 సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి మరి కొడుతున్నాను. ఈ రోజు నా రాజకీయ గురువు అయినటువంటి శిల్పా మోహన్ రెడ్డి యొక్క జన్మదిన శుభ సందర్భంగా ఈ రోజు కేక్ కోయడం అయినది. ఈ రోజు వారికి నిండు 100 ఏళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని ఇంకా జన్మదినాలు ఇంకా జరుపుకోవాలని ఆ దేవుణ్ణి అల్లాను ప్రార్థిస్తూ ఈ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. శిల్పా మోహన్ రెడ్డి గారు మా పెద్ద ఆయన ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఆయన నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలని అదేవిధంగా ప్రజల్లో మన్ననలు పొందాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం అనే భేదభావం లేకుండా ఈ రోజున కొన్ని వందలాది మంది నాయకులకు రాజకీయ గురువుగా వెలుగుతున్నారంటే ఆయన నాయకత్వ ప్రతిభ, ఆయన నిబద్ధత, సేవా తత్పరత, ఆయన అందరి మనసులకు చొచ్చుకుపోయే తత్వాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో పాటు మరింత ఉన్నతమైన పదవులు అలంకరించి ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ శిల్పా మోహన్ రెడ్డి అన్న. నంద్యాలలో నేడు మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నాన్ పిహెచ్ కార్మికులందరికీ కూడా జీవోఎంఎస్ నెంబర్ 36 ప్రకారం 21,000 రూపాయలు జీతాలు చెల్లించాలని మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు తులసిరాం, మధు, బసవయ్య, రాజశేఖర్ చనిపోయారని వారి కుటుంబ సభ్యులలో మున్సిపాలిటీలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇవ్వాలని నంద్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని పలు డిమాండ్లతో నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు గౌస్, ఏపీ మున్సిపల్ వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైటింగ్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ నిరాహార దీక్షలో చిరంజీవి, చంద్రశేఖర్, రాజు, సురేష్ రెడ్డి, హుసేన్, కరుణకుమార్, నరసింహుడు, రమాదేవి, మహబూబ్ బి, తిరుపాలమ్మ, వరలక్ష్మి, లక్ష్మీదేవి, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అన్ని మున్సిపల్ పట్టణాలలో CI2 నాయకత్వంలో కార్మికులు ఒకరోజు దీక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈ రోజు వైకుంఠ ఏకాదశి, మొత్తం ప్రజలందరూ కూడా గుళ్ళకు పోయి పూజలు చేస్తుంటే మున్సిపల్ వర్కర్లు మాత్రం కడుపు కాలి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి మున్సిపల్ ఆఫీసుల ముందు దీక్షలు చేయాల్సిన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ప్రధానంగా ఈ రోజు మున్సిపల్ కార్మికులకు 21,000 వేతనం ఇవ్వాలని, అట్లే సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అదేవిధంగా అందరికీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి CI2గా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 7 నెలలు పూర్తయింది. అదేవిధంగా CI2 నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో మున్సిపల్ మంత్రికి అట్లే మున్సిపల్ అధికారులకు అనేక సార్లు విన్నపాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు ఒక్క సమస్య కూడా పరిష్కరించే పరిస్థితి లేదు. దానికి పూర్తి బాధ్యత మున్సిపల్ వర్కర్లు సమ్మె చేస్తే పూర్తి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వాన్ని అని చెప్పేసి CI2గా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నాన్ పిహెచ్ వర్కర్లకు ఇస్తున్న 21,000 జీతము నాన్ పిహెచ్ వర్కర్లు కూడా ఇవ్వాలని కోరుతున్నాము.
అట్లాగే రిటైర్మెంట్ 62 ఏళ్ళ వరకు పెంచాలని కోరుతున్నాము. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్ 75,000 ఇస్తామన్నారు కానీ జీవో ఇంతవరకు విసలేదు. అట్లాగే చనిపోయిన నంద్యాల మున్సిపాలిటీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు వాళ్ళలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ వేతనాలు జీవో ప్రకారంగానే పెంచమడుగుతున్నారు. ఇదే నంద్యాల మున్సిపాలిటీలో స్కావెంజర్స్ కి అయితేనేమో 20,000 ఇస్తున్నారు. ఈ యొక్క ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేసేటువంటి వాళ్ళకు మాత్రము ఆ విధంగా ఇవ్వక సతాయిస్తున్నారు. ఇంతకాలం ఎన్నోసార్లు ఎన్నో రకాల కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వం ఏమాత్రం కూడా నారా లోకేష్ గారు వచ్చినప్పుడు ఇక్కడ ఉండే వర్కర్లు తీసుకొని పోయి ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు మేము అధికారంలోకి వస్తే తప్పకుండా మీ సమస్య పరిష్కారం చేస్తామని ఆ రోజు నారా లోకేష్ గారు వాగ్దానం చేయడం జరిగింది. మరి అటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు అధికారంలో ఉన్నారు. ఆ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోగా దీన్ని రోజు రోజుకు డిలే చేసే పద్ధతుల్లో ఉంటున్నారు. హైకోర్టు ద్వారా వాళ్ళని తీసుకోవాలని ఆర్డర్ వస్తే తీసుకున్నారే తప్ప వాళ్ళకి ఇవ్వాల్సిన 18 నెలల అరియర్స్ అనేది ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే వారి యొక్క అరియర్స్ వాళ్ళకి ఇవ్వాలా. అట్లాగే తప్పనిసరిగా ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ సెక్షన్ లో వాళ్ళందరినీ పర్మిట్ చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. నంద్యాల జిల్లా దాదా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. 10 నిరుపేద కుటుంబాలకు 25 కేజీల బియ్యం ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ నందు గర్భిణీ మహిళలకు పేషెంట్లకు బ్రెడ్లు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. విజయ బ్లడ్ సెంటర్ నందు రక్తదాన శిబిరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. దాదా బ్రదర్స్ మాట్లాడుతూ మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సామాజిక సేవ రాజకీయ రంగంలో గొప్ప వ్యక్తిగా కులం మతం పార్టీ భేదాలు లేకుండా శిల్పా సేవా సమితిని ప్రారంభించి వివిధ రంగాలలో వేలాది మంది నిరుద్యోగులకు యువతకు ఉపాధి కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపారని తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నేడు నంద్యాల పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలతో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇల్లు లేని నిరుపేదలకు పట్టణాలలో 2 సెంట్లు గ్రామాలలో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్మాణానికి హౌసింగ్ లోన్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన నంద్యాల జిల్లాలో నవంబర్ 18వ తారీఖున అన్ని మండల గ్రామాల సచివాలయాలలో ఇల్లు లేని నిరుపేదలతో వ్యక్తిగత అర్జీలను ఇప్పించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర బాధితులతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఉద్యమాలకు ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే పేద ప్రజల కోసం నంద్యాలలో మంత్రి ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, సిపిఐ శాఖ కార్యదర్శి సహాయ కార్యదర్శులు హబీబ్ బేగ్, షేక్షావలి, సాల మద్దిలేటి మద్దయ్య, హుసేన్సా, నారాయణమ్మ, చాంద్ బాషా, కిట్టు, శ్రీనివాసులు, సిద్దిక్, హుసేన్సా, మాబాషా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆయన పక్కనే ఉన్నటువంటి మంత్రి గారు ఫరూక్ గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి 6 నెలల కాలం అవుతా ఉంది. ఈ 6 నెలల కాలం అయినప్పటికీ దీనిపైన మొన్ననే కేబినెట్ లో కూడా మేము ఇస్తాం ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో అని చెప్తా ఉన్నారు. కానీ మేము అడుగుతా ఉన్నాం, నంద్యాల అయ్యా రాష్ట్ర మంత్రి గారు ఫరూక్ గారు, మీరు వెంటనే స్పందించి ఈ నంద్యాల టౌన్ లో 80,000 మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారు, అదేవిధంగా దళితులు ఉన్నారు, అదేవిధంగా బీసీలు అణగారిన వర్గాలు ఒక ఇంట్లో 5-6 కుటుంబాలు జీవనం సాగిస్తా ఉన్నాయి. మీరు ఎన్నికల సందర్భంగా అన్ని ఇళ్లు చూశారు. ఇల్లు లేని పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ గోడు వినిపించి మీరు ఇప్పటికైనా మీరు పట్టాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరు ఎక్కడైతే క్యాంప్ ఆఫీస్ నిర్వహిస్తా ఉన్నారో మంత్రి గారు క్యాంప్ ఆఫీస్ లోనే మేము రాబోయే రోజుల్లో మీరు ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మీ దగ్గర ప్రజలు సమీకరిస్తాం. ఈ రోజు కేవలం కొంతమంది మాత్రమే వచ్చారు. నంద్యాల పట్టణంలో గత ప్రభుత్వంలో 13,000 మందికి 20 స్థలాలు లేవని మీరే నిర్ణయించారు, మీ ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. ఇప్పుడు అవి 20,000కు చేరుకున్నాయి. 20,000 మంది ఈ పట్టణంలో
పేద ప్రజలు ఇల్లు లేని గూడు లేక వాళ్ళు ఉన్న అద్దె నివాసాల్లో లేకపోతే అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంతకన్నా ప్రమాదమైన కార్యక్రమం లేదు కాబట్టి తక్షణమే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలకి 20,000 కుటుంబాలకి నువ్వు ఖచ్చితంగా స్థలం చూపించాలి. ఈరోజు సిపిఐ పార్టీ తరఫున విస్తరాల కొరకు వచ్చిన అర్జీలన్నింటినీ పరిశీలించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తాం. సంక్రాంతి పండుగ సందర్భంగా భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉపాధ్యాయులకు ముగ్గుల పోటీలు కరెస్పాండెంట్ రాహిలమ్మ నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. సంక్రాంతి పర్వదినం రైతుల పండగని, రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని భారత్ హై స్కూల్ కరెస్పాండెంట్ రాహిలమ్మ పేర్కొన్నారు. ధాన్యం చేతికి వచ్చిన తరువాత రైతన్నలు సంతోషంగా చేసుకునే పండుగ అని అభివర్ణించారు. ప్రతి సంవత్సరం భారత్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో టీచర్స్ కి ముగ్గుల పోటీ నిర్వహిస్తాము. అలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. వారికి జడ్జెస్ గా ఉన్నటువంటి వారు ఇక్కడ లేరు, వేరే ప్లేస్ లో ఉంది. వారు ప్లేస్ చూసి ఫస్ట్, సెకండ్, థర్డ్ పంపిస్తారు. ఇక బహుమతి ప్రదానం చేయబడుతుంది. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. పల్లెల్లో వాళ్ళు పండించినటువంటి పంట ఇంటికి తీసుకొచ్చి తీపి వంటలు చేసుకొని మరి గోధుమ రసం ఉంటాయి. ఇది పటాలు ఇద్దరు వేస్తారు, చేతులు బాగా తింటారు. సో ఇలా పల్లెల్లో చాలా ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. సో మరి మనం కూడా ఒకటి చేయాలి, ఏంటంటే రైతులు సుభిక్షంగా ఉంటేనే మనం అందరం క్షేమంగా ఉంటాం. కాబట్టి చక్కగా వర్షాలు పడాలి, చక్కని పంటలు పండాలి, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి. అలా ఉండాలని మనం అందరం ప్రార్థిస్తాం. బనగానపల్లి మండలంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు కావస్తున్నా నాడు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలను నెరవేర్చలేదని, ప్రజలను మోసం చేస్తారని విమర్శించారు. పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్ల నిర్మాణానికి 4 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఆవుల సుబ్బారెడ్డి, మండల సహాయ కార్యదర్శి శివయ్య యాదవ్, సిపిఐ నాయకులు శివ, నాగయ్య, పైలట్ మాబు, మద్దిలేటి, దాదాపు 150 మంది అర్జీదారులు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. పేదలకు ఇంటి నిర్మాణానికి, అదేవిధంగా ఇంట్లకు నివాస స్థలాలు ఏర్పాటు చేయమని చెప్పి మేము మీ అధికారులకు కానీ మీ పార్టీ నాయకత్వంగా చెప్తున్నాం. గతంలో అధికార పార్టీలో ఉంటే ఎవరున్నా కానీ కద్దరు తొక్క వేసుకుని వస్తే వాళ్ళు ఎంత ఉన్నా 10 మందికి కానీ అన్ని పథకాలు ఇస్తారు. కానీ నిరుపేద పరిస్థితి ఏమిటి? మీకు ఓట్లు వేశారు, గెలిపించారు, అధికారంలో తెచ్చారు, కానీ వాళ్ళ పరిస్థితిని మీరు గమనించారా? అంటే మేము ఓట్లు కావద్దు, మేము డబ్బులు ఇస్తే మేము గెలుస్తామని చెప్తే అది తగదు. గత అహమ్మంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయికి వచ్చారు. మీరు కూడా ఆ స్థాయికి రాకూడదంటే ఖచ్చితంగా నిరుపేదలు ఆదుకోవాలా, నిరుపేదలకు ఇళ్ల స్థాయి ఇవ్వాలా. వాళ్ళకి కావాల్సింది వృద్ధా పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ అన్ని ఇస్తే గాని మిమ్మల్ని గౌరవించరు, గుర్తించరు. మేము ఈరోజు చెప్పేది ఒకటే, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా గతంలో ఇచ్చిన 315 అర్జీలను వెంటనే పరిశీలించండి. పరిశీలించి వాటికి ఎక్కడ ఇవ్వాలా అన్ని ఉన్నాయి. బనాపల్లి పట్టణంలో కానీ ఇతర మండలాలు కానీ ప్రభుత్వ భూములు అన్యాయకరమైనవి, అదే ఒక దేవాలయ భూములు కూడా అన్యాయకరమైనవి, మసీదు మానవులు కూడా అన్యాయకరమైనవి. వాటిని గుర్తించండి, ఎవరికి అవసరం వాళ్ళకి ఇవ్వండి, పేదలకు న్యాయం జరపండి. లేని పక్షంలో మాకు తెలుసు ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో మాకు తెలుసు. వాటిపైన మేము ఎర్ర జెండాలు పాతాం, ఎర్ర జెండా సత్తా చూపిస్తాం, ఈ నిరుపేదలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉంటే మంత్రి గారు మంచివారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు గతంలో కూడా ఆయన ఉన్న ఎమ్మెల్యే హయాంలో కూడా పేదలను మేము ఆదుకుంటామని చెప్పారు. ఇక్కడ ఉన్న నాయకత్వం పోతే ఖచ్చితంగా మేము నిరుపేదలకు
ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మేము ఈ రోజు కూడా ఆయన వేడుకుంటున్నాం. మిమ్మల్ని ఏమి హుకుం జారీ చేయడం లేదు. మేము మీకు ఓట్లేసి గెలిపించాం. పేదలకు ఇళ్ల స్థలాలకు గుర్తించండి, నివాస స్థలాలకు గుర్తించండి. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇక్కడ రాష్ట్ర అధికారులు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు నిరుపేదలకు ఇచ్చే హాజీలు పరిశీలించండి. ఇంకా ఉన్నాయి. ఎందుకంటే కేవలం 315 కాదు, 3000 మంది ఉన్నారు ఈ నంద్యాల బనాలపల్లి పట్టణంలో. ఈ నంద్యాల జిల్లాలో దాదాపు 29 మండలాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇతరే అర్జీలు ఇచ్చింది. రాష్ట్ర పార్టీ కూడా అర్జీలను పరిశీలించినాం. మీరు ఇచ్చే జిల్లాలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేరేట్టుగా చేసినాము. కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు వాటిని పరిశీలించి ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక, సిమెంటు, కడ్డీలను ఉచితంగా ఇచ్చి 4 లక్షల రూపాయలు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చి పేదలకు నివాస స్థలాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా, అదేవిధంగా వైశాఖ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నంద్యాలలోని తెలుగుపేటలో వెలిసిన శ్రీ ఘనమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, గుడిపాటిగడ్డలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, పద్మావతినగర్ లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో, అలాగే పట్టణంలోని పలు దేవాలయాల్లో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించారు. ప్రాతకాలం నుండే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకారములతో పూజలను నిర్వహించారు. ఉత్తర ద్వారం నుండి స్వామివారి దివ్య దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించారు. విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలను తెలిపారు అర్చకులు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు మరియు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో అర్చకులు వైకుంఠ ఏకాదశి విశిష్టతను తెలియజేశారు. సేవా సమితి వారు హిందూ బంధువులందరూ మంచి సౌకర్యాలు కల్పించి ఎంతో దేవుణ్ణి బాగా దగ్గరగా చూస్తూ చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హిందూ బంధువులందరికీ
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి భ్యో నమః. పట్టణ ప్రజలకు తెలియజేయడమేమనగా, నంద్యాల పట్టణంలో తెలుగుపేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందున ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అందులో ప్రాతకాలనే శ్రీ మూలమూర్తికి లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేషమైనటువంటి అలంకరణ ద్వారా చేయించడం, గంధంతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం ఇప్పించడం జరిగింది. అలాగే స్వామివారి ఉత్సవమూర్తి అయినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వారికి భక్తులచే సామూహికంగా పంచామృతాభిషేక కార్యక్రమం నిర్వహించి తదనంతరం ఉత్తర ద్వారానికి పూజ నిర్వహించి తద్వారా ఆ ఉత్తర ద్వారం గుండా విచ్చేసి భక్తులందరికీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శన భాగ్యం కల్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నంద్యాల పట్టణంలోని భక్తులు అనేక మందిగా పాల్గొని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి అలాగే మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి అందరూ ప్రార్థులైనారు. జై శ్రీమన్నారాయణ. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. పట్టణ ప్రజలకు ఏమనగా, తెలుగుపేటలో వెలిసిన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ఈరోజు ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఆలయంలో ఉదయం 4 గంటలకు భక్తులచే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి 5:30కు ద్వార పూజ, వైకుంఠ ద్వార పూజ నిర్వహించడం జరిగింది. తదుపరి భక్తులచే వైకుంఠ ద్వారం వద్ద వెలిచినటువంటి శ్రీ గరుడ వాహనంపై వెలిచినటువంటి శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తులచే వింజామర సేవ నిర్వహించడం జరిగింది. అలాగే మూలమూర్తికి చందనంతో ప్రత్యేకంగా అలంకరణ నిర్వహించడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఘనంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు కార్మికుల రిలే నిరాహార దీక్షలు.
నంద్యాలలో దాదా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకుంటే మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించిన సిపిఐ నాయకులు. భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ముగ్గుల పోటీలు. వరగడపల్లి మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా. నంద్యాలలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.